ప్రభు పేరట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారు? యాకోబు యేసు యొక్క సహోదరుడు. ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 49 సంవత్సరంలో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనములు ఉన్నాయి? 108. ఏది మూల వాక్యము? అయితే ఒకడు, నీకు విశ్వాసము ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. యాకోబు 2:18. ఎందుకు రాశారు? యెరూషలేము నుండి చెదిరిపోయిన విశ్వాసులు ఎక్కడ ఉన్నప్పటికీ క్రీస్తు శరీరమైన సంఘానికి దగ్గరగా ఉండాలని, కష్టాల్లో హింసల్లో ప్రార్థన ద్వారా సహనముగా ఉంటూ ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించే సహవాసము ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండమని ప్రోత్సహిస్తూ యాకోబు పత్రికను రాశాడు. ఏమి సూచిస్తుంది? నిజమైన విశ్వాసం మనలో మార్పును కలిగిస్తుంది, ఇతరుల పట్ల ప్రేమను చూపిస్తుంది. కాబట్టి కేవలం మాటల క్రైస్తవులుగా మిగిలపోక క్రియలు కలిగిన విశ్వాసాన్ని చూపించాలని, విశ్వాసము లేని క్రియలు మృతము అని ఈ గ్రంథము చూపిస్తుంది. ఈ యాకోబు పత్రిక నుంచి ఏం నేర్చుకోవాల్సిన పాఠాలు? మొదటి అధ్యాయంలో పరీక్షలో విశ్వాసము, 2వ అధ్యాయములో పనులలో విశ్వాసము, 3వ అధ్యాయములో పలుకులలో విశ్వాసము, 4వ అధ్యాయములో పరిశుద్ధతలో విశ్వాసము, 5వ అధ్యాయములో ప్రార్థనలో విశ్వాసము. ఏమిటి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు? బైబిల్ గ్రంథం అంతటిలో క్రియారూపకమైన పత్రిక యాకోబు పత్రిక. నెంబర్ 2, క్రియలు లేని విశ్వాసము మృతమని చాటి చెప్పిన పత్రిక. నెంబర్ 3, క్రొత్త నిబంధనలో యాకోబు అనే పేరు గల వ్యక్తులు 3 ఉన్నారు. నెంబర్ 4, క్రైస్తవ జీవితానికి ఇది ఒక మాన్యువల్ లాంటిది. నెంబర్ 5, జీవిత విలువలు, క్రైస్తవ వ్యక్తిత్వము ఈ పత్రికలో కనిపిస్తుంది. నెంబర్ 6, ఈ పత్రిక రచయిత యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అని పౌలు తెలియచేస్తున్నాడు. నెంబర్ 7, యాకోబు ఒంటె మోకాలు కలిగిన వాడు అని మరొక పేరు ఉంది. యాకోబు బహు ప్రార్థన పరుడు కాబట్టి ఒంటె మోకాలు ఏ విధముగా గడ్డ కట్టుకొని ఉంటాయో అదే విధముగా యాకోబు మోకాలు గడ్డలు కట్టి ఉంటాయి. నెంబర్ 8, ఈ యాకోబు తండ్రి పేరు యోసేపు. ఇతడు వడ్రంగి పనిచేసేవాడు. తల్లి పేరు మరియా. ఇతని సహోదరుల పేర్లు యోసేపు, సియోను, యూదా. సాధారణముగా ఈ యాకోబును జేమ్స్ ది గ్రేట్ అని అంటారు, అనగా పెద్ద యాకోబు అని పిలుస్తారు. యెరూషలేములో సంఘములో ప్రాముఖ్యమైన పాత్ర వహించాడు. అంతేకాదు ఒక మూల స్తంభముగా నిలబడిన వాడు. నంబర్ 9, సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి భయంకరముగా చంపివేయబడ్డాడు అని యాకోబు గూర్చి చరిత్రకారుడైన జోసెఫస్ క్రీస్తు శకం 62 సంవత్సరములో తన గ్రంథంలో లిఖించాడు. నంబర్ 10, ఇది పాలస్తీనా, ఇస్రాయేలు దేశాలకు బయటనున్న ప్రాంతాలకు చెదిరిపోయిన 12 గోత్రాల వారికి రాసిన పత్రికయే గాని యెరూషలేములో ఉన్న వారి కోసము రాసింది కాదు. ఈ యాకోబు గ్రంథానికి నూతన నిబంధన సామెతల గ్రంథము అని పేరు కలదు. ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఒక ఆత్మీయుని ఒక విధి విధానాలు, అనేక విషయాలు ఈ పత్రికలో కనిపిస్తాయి. ఏ అధ్యాయములు ఏమి తెలియచేస్తున్నాయి? మొదటి అధ్యాయంలో శ్రమలు, శోధనలను గూర్చి తెలియజేస్తుంది. 2వ అధ్యాయము నీతి కార్యములను గూర్చి తెలియజేస్తుంది. 3వ అధ్యాయములో నాలుకను స్వాధీనములో పెట్టుకొనుటను గూర్చి తెలియజేస్తుంది. 4వ అధ్యాయంలో పోరాడుతున్న స్నేహితులు మరియు శత్రువులను గురించి తెలియజేస్తూ ఉంది. 5వ అధ్యాయములో
ప్రార్థన మరియు నిరీక్షను గూర్చి తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో విశ్వాసము అనే పదము 12 సార్లు ఉంది, కానీ క్రియలు అనే పదము 13 సార్లు ఉంది. దీనిని బట్టి క్రియలు లేని విశ్వాసము మృతమని అర్థమవుతుంది. క్రొత్త నిబంధన గ్రంథములో ప్రప్రథమముగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన 2 సార్లు మాత్రమే కనిపించినప్పటికీ ఈ పత్రిక అంతా ఆయన బోధనలతో నిండి ఉంది అనే సత్యాన్ని మేము గ్రహించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయున్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాకము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దృష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో
తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చెయ్యువాడై ఉండి తన క్రియల్లో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రుడితో నీవెక్కడా నిలువమో లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువగా కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పుట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడే. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభకు ఈడ్చుకొంచు వీరే గదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము. దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి. స్వతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందుబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగే నని ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడనైనా సహోదరి అయినా దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసము ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పును. దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించి
అప్పుడు క్రియలు వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతన్ని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసేననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచూ ఉన్నావు కాదా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైడను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకును శక్తి గలవాడు అగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడిన ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంతో కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచారులలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చెయ్య నేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరార్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలా గుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన విషయములలో గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింపవలెనని కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరములోను మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చెయ్యువారికి సమాధానమందు విత్తబడును.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కాదా? మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చెయ్యుదురు, మచ్చర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమియు దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుట లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. ఆయన మనమందు నివాసింపజేసిన ఆత్మ మచ్చరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదో గాని ఆయన ఎక్కువ కృప నిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచూ ఉన్నది. కాబట్టి దేవునికి లోబడుడే, అపవాదిని ఎదిరించుడే, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడే, దుఃఖపడుడే, ఏడువుడే. మీ నవ్వు దుఃఖమునుకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించుచు వాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొన్న వాళ్ళను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచు ఉన్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగే చెయ్యని వానికి పాపము కలుగును. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివెయ్యును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచూ ఉన్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగశక్తులై వద దినమనందు మీ హృదయములను పోషించుకుంటే మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపికగా కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు
విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచూ ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరినొకడు సనుగకుండి. ఇది న్యాయాధిపతి వాకిట నిలిచిని ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులమనుకొనుచున్నాము కాదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండున్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవనికైనను సంతోషము కలిగేనా అతడు కీర్తన పాడవలను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ యొక్క యాకోబు గ్రంథాన్ని ఆడియో రూపకంగా మీ ఎదుట పెట్టి చూద్దాం. చక్కగా మరలా విని ఆత్మీయంగా ఎదిగి అనేక మందికి దీవెనకరంగాను ఆశకరంగా ఉండాలని ఈ ప్రయాస దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.